హాయ్ వ్యూయర్స్. ఈరోజు మనము సిస్టమ్ యొక్క బ్రైట్నెస్ని ఆటోమేటిక్గా ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చూద్దాము. మనకు సాధారణంగా కంప్యూటర్స్ మీద కూర్చోవడం ఎక్కువ అలవాటు ఉంటే కనుక ఆ బ్రైట్నెస్కి మన కళ్ళు అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండడానికి ఏం చేయాలి, ఏ సాఫ్ట్వేర్ని వాడాలి అన్నది ఈరోజు మనం చూద్దాం. గూగుల్ లేదా మీ ఏదైనా బ్రౌజర్ వాడుతున్నట్లయితే ఆ బ్రౌజర్లో ఫ్లక్స్ FLUX అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఫ్లక్స్ సాఫ్ట్వేర్ టు మేక్ యువర్ లైఫ్ బెటర్, జస్ట్ గెట్ flux.com అందులోకి వెళ్ళినా పర్లేదు, లేదా కింద లింక్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసినా పర్లేదు. అది క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఫ్లక్స్ అని ఇక్కడ మనము ఫ్రీ ఫర్ విండోస్ అన్న ఒకటి చూస్తూ ఉన్నాం బటన్ని. అది క్లిక్ చేయగానే మనకు థ్యాంక్స్ ఫర్ డౌన్లోడింగ్ అన్న ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ సేవ్ ఫైల్ అని చేయమంటుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి మీరు చేయండి. అది డౌన్లోడ్ అయ్యాక మనకు ఈ విధంగా ఫ్లక్స్ సెటప్ అని కనిపిస్తుంది. దాని మీద డబుల్ క్లిక్ చేయగానే ఇన్స్టాల్ అనేది స్టార్ట్ అవుతుంది. రన్ చేయాలా వద్దా అని అడుగుతుంది. వార్నింగ్ మెసేజ్, రన్ అని కొడతాము. ఇక్కడ టర్మ్స్, లైసెన్స్ అగ్రిమెంట్స్ అన్ని ఇస్తున్నాడు, అన్నీ చదువుకుని అగ్రి. ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాము కలర్ దాదాపు చేంజ్ అయిపోయింది, నైట్లోకి వెళ్ళిపోతుంది కలర్. ప్రస్తుతం నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైం వచ్చేసి 7:30 కాబట్టి అది ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. అయితే మనకు థ్యాంక్స్ ఫర్ ఇన్స్టాలింగ్ ఫ్లక్స్ అని చెప్పేసి ఇంకో వెబ్సైట్లోకి వెళ్ళిపోయింది. దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇది అనమాట ఫ్రెండ్స్. ఇలా మనము కంప్యూటర్ మీద ఎంత కూర్చున్నా కూడా కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఆటోమేటిక్గా బ్రైట్నెస్ అనేది సెట్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఇది ఒకసారి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా వర్క్ అవుతుందో ఫ్లక్స్ అనేది దాన్ని ఓపెన్ చేసి ఒకసారి క్లిక్ చేస్తే చూపిస్తుంది మనకి. చూడండి, నైట్లో ఈ విధంగా ఉంది, డేకి వచ్చేసరికి ఫుల్ బ్రైట్నెస్తో ఉంది. ఇది ఎలా వర్క్ అవుతుంది అని అంటే మన టైం బేస్ మీద వర్క్ అవుతుంది. మన టైం అంటే సిస్టంలో ఏ టైం అయితే సెట్ చేసిందో ఆ టైం ప్రకారం నైట్ అయితే ఒక రకంగా, డే అయితే ఒక రకంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.